డాక్టర్ గారు, మనం చిన్న వయసులోనే ఇప్పుడు సయాటికా సమస్య అనేది ఇటు మెన్స్, ఉమెన్స్ ఇద్దరు చాలామంది ఫేస్ చేస్తున్నారండి. అలాగే యూత్‌లో బాగా ఈ సమస్య అనేది సయాటికా అనేది కనిపిస్తుంది. అవును. సో, ఈ సయాటికా సమస్యకి, ఈ జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్‌కి ఏదైనా మంచి మెడిసిన్ సజెస్ట్ చేయమంటే మీరు ఏం చెప్తారు? సయాటికా, ఈ జాయింట్ పెయిన్స్, లంబార్ పెయిన్స్ అనేది ఈ రోజుల్లో ఏమైంది కామన్ అయిపోయింది జనాలకు. ఎందుకంటే ఎక్కువగా కూర్చుంటున్నారు. కూర్చోవడము, మొబైల్ చూడడము, లేదంటే సాఫ్ట్వేర్ వాళ్ళు ఈ వర్క్ చేసుకోవటము, సాఫ్ట్వేర్ వర్క్ చేసుకోవటము, గంటలు గంటలు కూర్చుంటారు. ఇక ప్రయాణాలు కూడా అట్లానే ఉంటాయి, గంటలు గంటలు ప్రయాణాలు చేస్తుంటారు. దానివల్ల ఈ నర్వ్స్ అనేది ఒక దగ్గరికి వచ్చేసేస్తాయి. ఓకే. అయిపోయి అవి ఎక్కడ కదలకుండా, నర్వ్స్ కానీ బోన్స్ కానీ కదలకుండా అయిపోతాయి. కొన్నాళ్ళకి ఏంటంటే మామూలుగా రన్నింగ్ చేయలేడు, నడవలేడు, పరిగెత్తలేడు. అదిగా ఆ రకంగా అయిపోతారు అన్నమాట జనాలు. అది కూర్చోవడం వల్ల అది ఎక్కువ వస్తుంటుంది. దానికి ఎక్కువ ఆయుర్వేద మందులు ఉన్నాయి. ఇప్పుడు ఇదివరకు కూడా వాడేది, ఇప్పుడు కూడా చాలా వరకు చాలా కంపెనీలు తయారు చేస్తున్నాయి. అయితే ఒకప్పుడేమో మామూలుగా శాస్త్రీయ ఔషధాలు వచ్చాయి అన్నమాట. శాస్త్రీయ ఔషధాలతోటి కొంచెం టైం ఎక్కువ తీసుకునేది, ఎక్కువ రోజులు పట్టేది. ఎక్కువ రోజులు పట్టడం వల్ల దాని మీద కొంతవరకు ఏంటంటే ఇది చాలా రోజులు పడుతుంది, తొందర తగ్గుతలేదు అనేది ఒకటి అనేది అనమాట. ఈ రోజుల్లో ఏమవుతుందంటే రెడీ మెడిసిన్స్ చాలా అసలు మోడర్న్ మెడిసిన్స్ కంటే తయారయ్యి ఈక్వల్ వాళ్ళతో పోటీగా తయారయ్యి వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు మోడర్న్ మెడిసిన్, ఇప్పుడు మన ఈ ఆయుర్వేద మందులు కూడా ఒకటి ఈక్వల్గా ఒక కంపెనీకి పోటీగా తయారు చేయడం వస్తున్నాయి. కాబట్టి అంతే విధంగా శాస్త్రీయంగా కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి. సాంకేతికంగా కూడా అని తయారు చేయడం కూడా చాలా బాగా తయారు చేస్తున్నారు. మంచి పొటెన్సీ ఉంటుంది, బాగా ఎఫికసీ కూడా బాగా ఉంటుంది అనమాట. మందుల మీద బాగా పనిచేస్తుంది. అందుకని ఆ మందులు వాడడం కోసం ఆయుర్వేద మందులు ఏదో ఒకటే కంపెనీ వాడాలి అనేది కాకుండా ఈ మధ్యన మనం చూస్తే ఈ రెడ్ లైఫ్ వాళ్ళవి కొన్ని మెడిసిన్స్ వచ్చాయి. నేను చూసిన వాటిల్లో ఏంటంటే ఒకటి పెయిన్ గార్డ్ అని ఒక క్యాప్సూల్స్ వచ్చేసాయి. ఓకే. ఆ పెయిన్ గార్డ్ అనే క్యాప్సూల్స్ చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచో సఫర్ అవుతున్న జనాలు కూడా అది మనకి ఈ బ్యాక్ పెయిన్స్ కానీ ఇట్లాంటివి ఉన్నాయంటే అసలు వాళ్ళకి తెలుస్తుంది ఎంత పెయిన్, ఎంత అనుభవిస్తున్నాం అనేది. వాళ్ళు చెప్పుకోలేరు, అంత నొప్పి ఉంటుందన్నమాట. అలాంటి వాళ్లకు ఇది ఒక వరం లాంటిది అనుకొని చెప్పొచ్చు. పెయిన్ గార్డ్ అనే దీంట్లో ఉన్న మెడిసిన్స్ ఏంటంటే మంచి కాంబినేషన్. హజ్జోడ్ అని మంచి కాంబినేషన్, మంచి మెడిసిన్. అసలు ఎట్లాంటి ఎముకలు కూడా, విరిగిన ఎముకలు కూడా అతుకునేంత పొటెన్షియల్ ఉండే మందు కలిపారు ఇక్కడ. అదే కాకుండా సలాకి, బోస్ఫెలా సరాటా అని ఒక మెడిసిన్ ఉంటుంది. అది కూడా సేమ్ ఎముకల మీద పనిచేస్తుంది అన్నమాట. అది బాగా పనిచేస్తుంది. హల్దీ అనేది మనకు తెలిసే, ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే తగ్గిపోతుంది, పసుపు లాంటిది. అశ్వగంధ దీనికి జనరల్ నొప్పులకు కానీ, నరాల బలహీనత కానీ వాటికి పనిచేసే ఇమ్యూనిటీ కోసం ఇచ్చాడు. అర్జున జనరల్ స్ట్రెంత్ కోసమే. మెంతులు పౌడర్ అట్లాంటివి కూడా, ఏదైనా ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే అట్లాంటి మెడిసిన్స్ దీంట్లో మంచి కాంబినేషన్ తోటి తయారు చేయని మెడిసిన్ ఈ రెడ్ లైఫ్ వాళ్ళు పెయిన్ గార్డ్ అని ఒక క్యాప్సూల్స్ తీసుకొచ్చారు. ఇది బాగా పనిచేస్తుంది. ఎలాంటి సయాటికా కానీ, ఎలాంటి లంబార్ స్పైన్ కానీ, ఈ స్టిఫ్నెస్ ఉన్న మోకాళ్ళ నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, ఇలాంటి వాటికి చాలా బాగా పనిచేస్తుంది ఈ రెడ్ లైఫ్ వల్ల పెయిన్ గార్డ్ క్యాప్సూలు. ఇది వాడుకోవచ్చు. 1 నుంచి 2 క్యాప్సూల్స్ వరకు ఉదయం సాయంత్రం వేసుకోవచ్చు. వేసుకుంటే తొందరనే రిలీఫ్ వస్తుంది. కాకపోతే 1-2 వాడాల్సి వస్తుంది. ఒక్కసారికి 2 సార్లు తగ్గదు, కొంత టైం తీసుకుంటుంది. ఒక నెల 2 నెలలు వాడిన తర్వాత మళ్ళీ అవసరమైతే మళ్ళీ ఒకసారి చెక్ చేయించుకొని వాడుకోండి. ఆర్థోపెడిక్ సర్జన్స్ కూడా వాడవచ్చు. దీంట్లో ఉన్న చాలా వరకు చూసాం. సలాకి అనే క్యాప్సూల్స్ ఇండివిజువల్ మెడిసిన్స్ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్థోపెడిక్ సర్జన్స్ కూడా వాడుతుంటారు. అదే మెడిసిన్ దీంట్లో కాంబినేషన్ చేశారు. ఓకే. కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది. ఇది వాడుకోవచ్చు. ఇది సయాటికా ప్లస్ లంబార్ స్పైను, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, క్నీ పెయిన్స్ అన్నిటికి కూడా అరికాళ్ళ నొప్పులకు కూడా పనిచేస్తుంది. ఏ వయసు వాళ్ళు ఇది వాడుకోవచ్చండి? దీనికి అది వయసును బట్టి రాదు కదా, అది ఏ వయసు వాళ్ళు అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం సయాటికా చిన్న వయసు నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా వాడుకోవచ్చు. కాకపోతే డోసేజ్ తగ్గించుకొని వాడుకోవచ్చు అనమాట. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఎవరైనా వాడుకోవచ్చు.
స్త్రీలు పురుషులు సపరేట్ ఏమీ లేదు, ఎవరైనా ఎవరైనా వాడుకోవచ్చు. వాడుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఈ కంపెనీ వాళ్ళది పెయిన్ వాడేది వాడుకోవచ్చు. ఇది సాధారణంగానే ఫుడ్ తీసుకున్న తర్వాత అండి, లేదంటే ఎప్పుడైనా వాడుకోవచ్చు? ఎప్పుడైనా ఫుడ్ తీసుకున్న తర్వాత వాడుకోవచ్చు. ఓకేనా. తీసుకున్న తర్వాత వాడుకోవచ్చు. రోజుకి 2 క్యాప్సిల్స్ రోజుకు 2 క్యాప్సూల్స్, పొద్దున సాయంత్రం. ఓకే. ఒకవేళ ఎక్కువ తీవ్రత ఉంటే ఉదయం 2 సాయంత్రం 2 కూడా వేసుకోవచ్చు. ఓకే. ఒకవేళ తగ్గిన తర్వాత డోసేజ్ తగ్గించుకోవచ్చు. కొంచెం రెడ్యూస్డ్ డోస్లో వాడుకోవచ్చు అన్నమాట. పనిచేస్తుంది, మంచి పని చేస్తుంటుంది. ఈ కంపెనీ స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెప్పించుకోవచ్చు. ఇది ఈ కామర్స్లో కూడా మనకి అవైలబిలిటీ ఉందండి ఈ మెడిసిన్? దొరుకుతుంది. ఓకే. అవైలబుల్ ఉంటుంది, తీసుకోవచ్చు.